సెక్షన్ 22A అంశంలో రేవంత్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్స్ కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి, బాధితుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ అంశం మీద సీఎం రేవంత్ స్పందించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా స్పందించారు. ముందుగా రేవంత్ రెడ్డి బయట అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏదికోదు, ఒక్క ఇంచు కూడా ఏదికోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోర్టులు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళ మంత్రి పొంగులేటి చెప్తున్నారు, అధికారులది తప్పు జరిగింది, సరిచేస్తూ ఉన్నాము అని చెప్పి. ఏవైతే ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులదే పొరపాటు ఉంది. రైట్. ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు ఈ 22A అంశం మీద. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 1800599478. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను R తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము MROలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా, వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు, మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. పొంగులేటి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ మాట్లాడారు ఈ అంశం మీద. బండి సంజయ్ కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దండ ఇది. కొత్త దోచుకోలే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తినలేదు. వాళ్ళు ధరణి పేరుతో వాళ్ళు దోచుకున్నారు, భూభారతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగినోడు పోయి పీరుగులు మింగినోడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కనబడుతుంది. వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద మాత్రం చూస్తుంది వాళ్ళకి. ఇక కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దండ ఇది. కొత్త దోచుకోలే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తినలేదు.
సార్ ఈ 22A అంశంలో రేవంత్ ప్రభుత్వం ఇరకాటంలో పడిందా సార్? ఓవరాల్ గా చూస్తే రేవంత్ ప్రభుత్వాన్ని పుట్టి మునుగుతుందా ఈ 22A అంశంలో? మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవం ఉంది మనకు, గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. వాస్తవంగా ఆ యాక్ట్ను తెలుగుదేశం సమర్థించింది. శాసనసభలో టీడీపీ తరఫున ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ మేము దీన్ని మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించాడు ఓపెన్ గా. అధ్యక్ష, బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్లి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను టీడీపీ సమర్థించింది, ఎక్కడా వ్యతిరేకించలే. మీకు అసెంబ్లీలో సమర్థించింది, దాన్ని గొప్పగా పేర్కొంది, మద్దతు ఇస్తామని చెప్పింది. వాస్తవంగా అది ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే నీతి ఆయోగ్ తీసుకొచ్చిన మోడల్ యాక్ట్. కానీ మీకు ఎన్నికల సమయంలో చూడండి ఏ స్థాయిలో అది దుమారం లేపింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి అదొక ముఖ్య కారణం. అంటే మన భూములు తీసుకెళ్తారట, మన భూములు పట్టుకెళ్ళిపోతారట అని. దానికి తోడు పట్టాదారు పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అదొక వివాదం అయిపోయింది. సో దాన్ని ఎంత పెద్ద ఇష్యూగా మారిందో మీరు గమనించండి. సో ఆ ఇష్యూగా మారిన తర్వాత అసలు ఎన్నికల్లో నాలాంటి వాళ్ళ మీద కూడా టార్గెట్ చేశారు. నేను ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాను, ఫోటో వేసుకోవడం తప్పే. అంటే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో వేసుకుంటున్నారు, మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మోడీకి ఏం సంబంధం? నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్నాను, నాకు అమ్మింది ఆధార్ పునావాలా. సో నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నా కేసు హాస్పిటల్ డబ్బులు ఇచ్చేది వేసింది, దానికి నా సర్టిఫికేట్ మీద నరేంద్ర మోడీ ఫోటో ఉన్నది. మరి ఫోటో ఉండడం తప్ప అంటే రాజకీయాల్లో చేస్తుంటారు అధికారంలో ఉన్న వాళ్ళు. సో తప్పైతే మోడీ తప్పే, జగన్ తప్పే. రైట్ అయితే ఇది రైట్ అవుతుంది. నా దృష్టిలో 2 తప్పే. ఇది నేను ఆ రోజు అన్నది. సో కానీ ఎంత దారుణంగా నా మీద అటాక్ చేశారంటే, నేనేదో పాస్పోర్ట్ల మీద ఫోటోలు వేసుకోవడానికి సమర్థించాను అని. సో ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు రేషన్ కార్డుల మీద ఫోటోలు, మీకు గుర్తుండే ఉంటుంది, నిర్మలా సీతారామన్ మీకు చౌక రేషన్ దుకాణానికి వెళ్ళి మా మోడీ ఫోటో ఎందుకు లేదని చెప్పి అడిగింది, గుర్తుంది మీకు. సో రాజకీయ పార్టీలు నాయకులు పబ్లిసిటీకి చేస్తుంటారని నేను చెప్పితే నా పైన కూడా అటాక్. ఎందుకు నా పైన అటాక్ జరగడానికి కారణం ఏంటంటే, ఒక పెద్ద ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద వాతావరణం క్రియేట్ చేశారు. మొత్తం భూములే వెళ్ళిపోతున్నాయి, ప్రభుత్వమే తీసేసుకుంటుంది అని. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎదుర్కోలేకపోయారు. ఆ ఫెయిల్యూర్ వల్ల ఆయన ఓటమికి అదో మరో ముఖ్యమైన కారణం. కనీసం మరి టీడీపీ వాళ్ళు అదే చట్టాన్ని అసెంబ్లీలో సమర్థించారు,
అని చెప్పుకోలేకపోయారు. సో జరిగిన డ్యామేజ్ ఎంత డ్యామేజో చూసాం మనం. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ అనుభవం నుంచి నేర్చుకోవాలి కదా. ఎందుకంటే భూమి ఆస్తి అనేది ఒక మనిషికి ఉండేటువంటి బంధం మామూలు బంధం కాదు. నా భూమి తీసుకుంటారు అనుకున్నప్పుడు అంగుళం భూమి ఉన్నవాడైనా తిరగబడతాడు. మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే వచ్చింది. నిజాం ప్రభుత్వము భూస్వాములు చాకలి ఐలమ్మ పంటను తీసుకెళ్తే చాకలి ఐలమ్మ తిరగబడితే పెద్ద పోరాటమే వచ్చింది దేశంలో, నానాడు తెలంగాణలో. ఎందుకంటే భూమితో ఉన్న బంధం అది. ఇప్పుడు జీవితకాలం కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కుంటే దాన్ని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటుంటే అది 22A. అది కూడా ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో 500 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఏదో 2 ఎకరాల మీద కాంట్రవర్సీ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఆ 2 ఎకరాల మీద కాంట్రవర్సీ ఉంటే ఈ 500 ఎకరాలని సర్వే నెంబర్ మొత్తాన్ని తీసుకెళ్లి 22A వేసేస్తారు. ఎంత అన్యాయం అది. ఇప్పుడు దాంతో ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అన్నీ కూడా చాలా చెప్పాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడైతే సారీ మా అధికారులు తప్పు చేశారు అంటే, అధికారులు తప్పు చేస్తున్నా కూడా ప్రభుత్వం మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇంత వివాదం అయ్యేదాకా ఎందుకు? ఫస్ట్ డేనే పేపర్ల చుట్టూనే దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. పోనీ ఏ అధికారులను మీరు సస్పెండ్ చేశారు నాకు చెప్పండి. అధికారులు తప్పు చేస్తే వెంటనే అధికారులు సస్పెండ్ చేయండి. ఎంత టాప్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి పడేసింది. ఈ తప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రజల్లో ఇంత పెద్ద కమోషన్ క్రియేట్ అయింది కదా. ప్రజలు నిద్రాహారాలు మానేసేటువంటి పరిస్థితి మిడిల్ క్లాస్. హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో ప్లాట్లనే చాలా విలువైనటువంటి ప్లాట్గా మారిపోయాయి. ఒకప్పుడున్న వాల్యూ కాదు, ఒకప్పుడున్న వాల్యూ ఇవాళ ప్లాట్ మారిన తర్వాత వాళ్ళ మాకు తరతరాలకు అది ఆస్తిగా భావిస్తుంటే ఎంత మారిందో చూస్తాను. ఇప్పుడు 1993లో మాకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ టీచర్స్ అంతా కలిపి కొండాపూర్లో ఒక వెంచర్ చేశారు కోఆపరేటివ్ సొసైటీలో. అసలు సగం ప్లాట్లు కూడా ఎవరు అమ్ముడుపోలేదు. కొండాపూర్కి బస్సులో తీసుకెళ్తే ఇది ఏంది గుట్టలల్లా కొండలల్లా మేమేం చేసుకున్నాం ప్లాట్లని సగం మంది ఎంబడబడ్డారు. బ్యాంక్ లోన్లు ఇప్పించారు. ఎంతకు 60 రూపాయల గజం, 60 రూపాయల గజం, ఇలా 2 లక్షల గజం. అంటే ఆ రోజు 22,000 రిజిస్ట్రేషన్తో పాటు 20,000 ఖర్చు పెడితే ఈ రోజు 6 కోట్ల ఆస్తి. ప్రొఫెసర్లకు ఎన్నేళ్ళు సర్వీస్ చేస్తుంది ప్రొఫెసర్ శాలరీ రిటైర్మెంట్ అయినప్పుడు. ఆ రోజు తీసుకున్న వాళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు, తీసుకోలేని వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో, కానీ ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఆ 20,000 కూడా కష్టమే. ఎందుకంటే అప్పుడున్న శాలరీ 8,000 శాలరీ. సో 60 రూపాయల గజం వస్తుంటే అంటే ఇంత భూముల ధరలు అట్లా పెరిగాయి. అందువల్ల దానిపైన అనుబంధం పెరగడానికి కారణం అది హైదరాబాద్. ఎందుకంటే 22A ప్రాబ్లం ఎక్కువ హైదరాబాద్లోనే ఉంది, నగరాల్లో ఉంది. కానీ మీరు ఆల్రెడీ 22A ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇప్పుడు లేనిది అన్నని తీసుకెళ్ళి ఇప్పుడు మరి ఇంత నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే 60% తెలంగాణ ల్యాండ్స్ 22A కింద పెట్టారా అంటే అది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. కానీ అధికారులు తప్పు చేశారు అంటున్నారు. మీరు ఏ అధికారులు సస్పెండ్ చేశారు నాకు చెప్పండి ఇంతవరకు? నాకు పేపర్లు అయితే నేను ఎక్కడ చూడలే. ఇంకో 10 అధికారులను సస్పెండ్ చేశాం. ఇది ఎంత అన్యాయం. ఎందుకంటే ఇన్ని వేల మంది ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేసి వారాల తరబడి రోజుల తరబడి ఇబ్బంది పెడితే మరి వాళ్ళపైన ఏ చర్య ఉండదా? సింపుల్గా హైకోర్టుకు మా వాళ్ళు పాత లిస్ట్ ఇచ్చారు, పాత లిస్ట్ ఇస్తే కొత్త లిస్ట్ ఇవ్వలేదు అంటే మరి దానికి ఎవరు బాధ్యత? అంత చూసుకోకుండా ఇస్తారా? అట్లా చూసుకోకుండా ఇస్తే అట్లా మీరు కూడా చూసుకోకుండా నా అకౌంట్లో 50 లక్షలు వేయండి, ఇంకా వేరే వాళ్ళ అకౌంట్లో వేయాల్సి నా అకౌంట్లో వేయండి, తెలుస్తుంది. ఎందుకు మరి చూసుకోకుండా వేయండి, ఏమున్నది? చూసుకోకుండా వేస్తే మంచిది కదా. మీ ఇంకోరు అకౌంట్లో గవర్నమెంట్ వేసేది నా అకౌంట్ వేయండి. పోనీ ఒక కాంట్రాక్టర్కు 5 కోట్లు ఈ పేమెంట్ మర్చిపోయి నా అకౌంట్లో వేయండి, నా పెన్షన్ అకౌంట్లో వేసి పడేయండి. నువ్వు ఇస్తారా? అసలు ఏంటి ఇప్పుడు ఎలా ఇస్తారు? అధికారులు అంత నిద్రపోయి ఉంటారా? అంత అసమర్థులైన అధికారులు ఎందుకు పెట్టుకున్నారు ప్రభుత్వంలో? సో అందువల్ల ఇది పొలిటికల్గా చాలా డ్యామేజింగ్. అది కూడా రియాక్షన్ చాలా లేట్. సో ఇప్పుడు ఇవాళ అఫ్కోర్స్ బెటర్ లేట్ దెన్ ఎవర్ అనుకున్నారు. సో వెంటనే రెవెన్యూ మంత్రి కూడా రంగంలోకి దిగారు, రిజిస్ట్రేషన్ కూడా మొదలు పెట్టారంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక 20-30 రిజిస్ట్రేషన్ అయినాయి. టోల్ ఫ్రీ నెంబర్ మన తెలియదు. ప్రభుత్వ వెబ్సైట్లు పనిచేస్తాయా? మీరు గవర్నమెంట్ వెబ్సైట్లలో చూడండి, అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఏది సగం పనిచేయవు. అంత హరిబుల్ గవర్నమెంట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. సో టోల్ ఫ్రీ నెంబర్ ఏ నెంబర్ మజూద్ హే అంటాడు, ప్లీజ్ వెయిట్ అని సాగు కొడతా అంటారు. ఎందుకు టోల్ ఫ్రీ నెంబరు? మీరు ప్రతి డివిజన్లో ఒక లీగల్ ఎయిడ్ పెట్టండి. ఇమీడియట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మీరు 22A ఫ్రీ లీగల్ ఎయిడ్ పెట్టండి, లేదా ఫ్రీ గైడెన్స్ పెట్టండి, సెంటర్స్ పెట్టండి.
మీరు ప్రతి చోట మీరు ఎలాగైతే ఈ సేవా కేంద్రాలు పెట్టారో 22A సేవా కేంద్రాలు పెట్టండి. ప్రభుత్వమే అధికారులను నియమించండి. ఇప్పుడు ఓటర్ రివిజన్ కొరకు ఎలాగైతే బిఎల్ఓలను నియమించారో ఎల్ఎల్ఓలు నియమించండి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాదు, ల్యాండ్ లెవెల్ ఆఫీసర్స్ పెట్టండి. సో ప్రతి బూత్ లో మీరు గ్రాస్ రూట్ మీరే అధికారులను డిప్యూట్ చేయండి. ఒక ఎఫిషియెంట్ అధికారులను 50 మందిని 100 మందిని డిప్యూట్ చేయండి. సో వాళ్ళు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఎవరెవరైతే 22 ఉన్నారో proactive గా, ఇప్పుడు మీ తప్పుతో జరిగింది దానికి మేమెందుకు బాధపడాలి? పౌరులు మేమెందుకు తిరగాలి? అది బాధ కాదా నిరూపించుకోవడానికి మీరే పెట్టండి. ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి. ఇవాళ ఎక్కడన్నా భూమి ఆక్రమిస్తే హైడ్రా పోతుంది కదా, ఇది కూడా అలాగే చేయండి. టాస్క్ ఫోర్స్ పెట్టండి. ఎవరి భూమి 22A పడ్డా వాళ్ళకి పోయి మీరు సాయం చేయండి. ప్రభుత్వం proactive గా సాయం చేయండి. సో టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంటికి పోయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి. మీరు ఆ సర్వీస్ ఓపెన్ చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. సో ప్రొయాక్టివ్గా ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా మా అధికారులు తప్పు చేశారు, రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని. సో ఈ గందరగోళం లేకుండా మీరే ప్రతి డివిజన్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో ప్రతి సబ్ రిజిస్ట్రార్ లేదంటే ఒక 3-4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పెట్టి అన్ని పత్రికల్లో పేజ్ 1లో పబ్లిష్ చేయండి. యాడ్ మీకు ఏ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు వెబ్సైట్లో పెట్టండి. ఆ కార్యాలయానికి వెళితే వాళ్ళు పరిష్కారం చెప్పాలి. మీరు టాస్క్ ఫోర్స్ పెట్టి ఇంటింటికి, ఇప్పుడు ఎలాగైతే ఓటర్ ఐడి కొరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వచ్చారో అలా ఇంటింటికి అధికారం పంపించండి. అధికారం పంపించి 22A బాధితుల అందరి డేటా మీరే తీసుకొని డోర్ డెలివరీ చేయండి రిలీఫ్ను. అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు పుట్టిమిడిగే వ్యవహారం ఇది. ఖచ్చితంగా ఇది చాలా తీవ్రంగా రాజకీయంగా దెబ్బతగులుతుంది.